హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు నాచిని లైఫ్. సమ్మర్ వెకేషన్ తర్వాత పిల్లలందరికీ స్కూల్స్ రీఓపెన్ చేశారు కదా! మా బాబుకి కూడా స్కూల్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు షూట్ చేసిన వ్లాగ్ అనమాట. ఫస్ట్ డే స్కూల్‌కి వెళ్తున్నాడు ఆఫ్టర్ వెకేషన్. మొన్న ఈ మధ్య స్కూల్‌కి వెళ్ళి తనకు కావాల్సినవన్నీ తీసుకున్నాం. యూనిఫార్మ్స్, బుక్స్ అవన్నీ కూడా షూస్. వాళ్ళకి వైట్ యూనిఫార్మ్ ఎవ్రీ వెన్స్‌డే ఉంటుంది. అందుకని చెప్పి ఒక పేరు సరిపోతుందని చెప్పి ఒకటి తీసుకున్నాం. వీళ్ళందరూ గ్రోయింగ్ కిడ్స్ కాబట్టి ఎవ్రీ ఇయర్ యూనిఫార్మ్స్, షూస్ ఇవన్నీ కూడా చేంజ్ చేయాల్సొస్తుంది. అండ్ ఈ బ్యాగ్ అయితే డీమార్ట్‌లో తీసుకున్నాము. సండే రోజు ఒకటే గోల కొత్త బ్యాగ్ కావాలి. ఇప్పుడు డీమార్ట్‌కెళ్దామని చెప్పి గోల పెడితే వాళ్ళ ఫాదర్ తీసుకెళ్తే ఈ బ్యాగ్ సెలెక్ట్ చేసుకున్నాడు. తనకి స్పైడర్ మ్యాన్, అవెంజర్స్, హల్క్ ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి కదా! వాటి బొమ్మలు, వాటి బ్యాగ్స్ అలాంటి వాటర్ బాటిల్స్ అలాంటివే కావాలంటాడు. తనే సెలెక్ట్ చేసుకున్నాడంట. ఓకే. ప్రెట్టీ గుడ్ అనిపించింది నాకు. అండ్ తర్వాత రెగ్యులర్‌గా డైలీ వేసుకునే యూనిఫార్మ్ వీళ్ళది. అండ్ మీ అందరికీ తెలియకపోతే సమ్మీర్ ఎల్‌కేజీ నుంచి యూకేజీకి ప్రమోట్ అయ్యాడనమాట. ఇప్పుడు యూకేజీ తను. నార్మల్‌గా రెగ్యులర్‌గా వేసుకునే యూనిఫార్మ్ అయితే 2 పెయిర్స్ తీసుకున్నాం. యూనిఫార్మ్‌తో పాటు వాళ్ళు సాక్స్ కూడా ఇచ్చారు. కొంచెం పెద్ద సైజే తీసుకోవాలి. ఎందుకంటే ఇవి కూడా ష్రింక్ అవుతూ ఉన్నాయి. అండ్ ఇయర్ మధ్యలోనే ఒక్కొక్కసారి పొట్టిగా అయిపోతున్నట్టు అనిపిస్తున్నాయన్నమాట. అండ్ వీళ్ళకి యూకేజీ ఏమో గానీ ఎన్ని బుక్స్ ఉన్నాయో, దీని మీద కవర్ గూడా వేసాం ట్రాన్స్‌పరెంట్‌ది మీకు కనిపిస్తుందో లేదో. ఎందుకు ఇలాంటిది ప్రిఫర్ చేశామంటే అది ఏ నోట్‌బుక్కో తెలియాలి కదా అని చెప్పి ఇలాంటిది ట్రాన్స్‌పరెంట్‌ది అమెజాన్‌లో ఆర్డర్ చేశామనమాట బుక్ కవర్. మా మమ్మీ అయితే అన్ని బుక్స్‌కి చక్కగా కవర్ చేశారు. అండ్ స్టిక్కర్స్ అయితే డీమార్ట్‌లో తీసుకున్నారో, స్టేషనరీ షాప్‌లో తీసుకున్నారో నాకు అది తెలీదు. అది కూడా హల్క్ అలాంటివే తీసుకున్నాడనమాట స్టిక్కర్స్ కూడా. చక్కగా వీటన్నిటికి ముందు రోజు మా మమ్మీ కవర్స్ అన్నీ వేసేసి రెడీగా పెట్టారు. ఈరోజు నేను మార్నింగ్ లేచి అన్నీ కూడా అరేంజ్ చేసేసి ఈ సోఫా మీద మీకు చూపిస్తూ ఉన్నాననమాట. చాలా డేస్ తర్వాత స్కూల్‌కి వెళ్తూ ఉన్నాడు కదా! ముందు రోజు నుంచే కొంచెం దిగులుగా ఉంటుంది తనకి. స్కూల్ నిజంగానే స్టార్ట్ అయిపోతుందా ఇంకేమైనా హాలిడేస్ ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. నైట్ పడుకునేటప్పుడు అలా అడుగుతూ ఉన్నాడనమాట. నెక్స్ట్ డే స్కూల్ ఉంది అని చెప్తే. బ్యాగ్‌తో పాటు ఈ పెన్సిల్ పౌచ్ కూడా తీసుకున్నాడు. ఎన్ని పౌచెస్ అంటే ఇంటి నిండా. అయినా కొత్తది కావాలి. కొత్త క్లాస్ కాబట్టి కొత్త బుక్స్, కొత్త బ్యాగ్ అన్నీ కొత్తవి కావాలని చెప్పి ఇది గూడా తీసుకున్నాడు. ఇందులో అన్నీ గూడా తనే సెట్ చేసుకున్నాడనమాట. పెన్సిల్, ఎరేజర్స్ అవన్నీ గూడా. అవి గూడా కొనుక్కొని తెచ్చుకున్నాడనమాట. పిల్లలకి అదొక సరదా కదా! స్కూల్ స్టార్ట్ అవ్వగానే అన్నీ కొత్తవి కావాలి అని చెప్పి, ఇంకా ఎరేజర్స్ కూడా తీసుకున్నాడు. తనకు నచ్చిన ఎరేజర్ అవన్నీ గూడా తీసుకొని, అన్నీ సెట్ చేసుకొని పెట్టుకున్నాడనమాట. లేపుతున్నాను మార్నింగ్. నేను ఇదంతా షూట్ చేసేటప్పటికి 7 అలా అయింది. ఇంకా లేపలేదు. లెగవట్లేదనమాట. హాలిడేస్‌లో ఎక్కువ పడుకోవటం అలవాటయిపోయింది కదా! పొద్దున్నే లెగవటం కొంచెం కష్టమైపోయింది. నా హస్బెండ్ ఏమో ఇక్కడ పెన్సిల్ గూడా మంచిగా షార్ప్ చేసేసి, పెన్సిల్ బాక్స్‌లో పెట్టేస్తూ ఉన్నారు. ఈలోపు మమ్మీ అయితే ఇక్కడ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నారనమాట. లంచ్, టిఫిన్ అదంతా బాక్స్‌లో పెట్టుకోవాలి కదా! అవన్నీ రెడీ చేసేస్తూ ఉన్నారు. నాకు కుకింగ్ టెన్షన్ తగ్గింది కొంచెం. పొద్దున్న నేను కూడా కొంచెం లేట్‌గానే లేస్తున్నాను మమ్మీ ఉన్నారు కదా అని చెప్పి. మా బాబుకైతే ముందు రోజు అడిగాం అతనికి బాక్స్‌లో ఏం కావాలి అని చెప్పి. వీళ్ళకి ఫస్ట్ 2 డేస్ ఓన్లీ 12:30 వరకే స్కూల్ అనమాట. నేనేం చేస్తానంటే మార్నింగ్‌కి లెగవగానే బ్రేక్‌ఫాస్ట్ తినడానికి గోల పెడతాడని చెప్పి 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ ఇచ్చేస్తాను. ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది చక్కగా నేను ఒక బాక్స్‌లో అయితే పెడతాను స్నాక్ బాక్స్‌లాగా. వాళ్ళకి 10:30కి బ్రేక్ ఉంటుందనమాట. ఆ టైంలో తినటానికి ఏం కావాలి అని అడిగితే ఇడ్లీ కావాలని అన్నాడు. మార్నింగ్ లేచి చూసారా ఎలా ఏడుస్తున్నాడో. టీచర్ కొడతది అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడనమాట. ఎలాగోలా నచ్చచెప్పి రెడీ చేశాను. అండ్ బాక్స్‌లో కూడా తన కోసం ఈ చిన్ని ఇడ్లీలు చేశామనమాట. చక్కగా బాక్స్ ప్యాక్ చేసేసి ఇంకా ఎలాగోలా కన్విన్స్ చేశాను వెళ్ళాలి స్కూల్‌కి అది ఇది అని చెప్తే ఇంకా ఓకే అయ్యాడు. టీచర్‌తో నేను మాట్లాడతాను. టీచర్స్ ఎవరు కొట్టరు అది ఇది అని చెప్తే కొంచెం సెట్ అయిపోయాడనమాట. ఇంకా
వాటర్ బాటిల్ అండ్ ఈ స్నాక్ బాక్స్ కూడా బ్యాగ్లోనే పెట్టేస్తున్నాము. యాక్చువల్గా లంచ్ కూడా ఉంటే తనకి సపరేట్ క్యారేజ్ బాక్స్ అనేది ప్యాక్ చేస్తాం. ఈరోజు చిన్న బాక్సే కాబట్టి సో ఈ బుక్స్ బ్యాగ్లోనే పెట్టేస్తూ ఉన్నాం అనమాట. తన్ని స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంకా మేము కూడా ఇంటికి వచ్చి నాకు ఆఫీస్ ఉంటుంది కదా, సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ కంప్లీట్ చేసుకుంటున్నాము. మా మమ్మీ కారప్పొడి చేశారు, చాలా బాగుండింది. మా బాబుకి ప్రతి దాంట్లోనూ చట్నీ తినడు కాబట్టి కారప్పొడి కావాలని చెప్పి చేశారు. నేను రెసిపీ షూట్ చేయలేదు, బట్ చాలా టేస్ట్గా ఉంది. మీకు ఎవరికైనా కావాలంటే నెక్స్ట్ వీడియోలో కనుక్కొని రెసిపీ చెప్తాను. నేను ఇడ్లీ మీద నెయ్యి వేసుకునే అలవాటు నాకు లేదు, నాకు నెయ్యి అంతగా నచ్చదు. నా హస్బెండ్కి మాత్రం వేడి వేడి ఇడ్లీలు దాని మీద నెయ్యి ఉంటేనే తనకిష్టం. నేను చక్కగా పల్లీ చట్నీ, కారప్పొడి, వేడి ఇడ్లీ, ఇది నా బ్రేక్ఫాస్ట్. నేను ఎప్పుడు 3 ఇడ్లీనే తింటాను, దానికన్నా ఎక్కువ తినలేను ఎంత బాగున్నా కూడా. అండ్ లంచ్లోకి మా మమ్మీ దోసకాయ పప్పు ప్లస్ దానిలోకి ఫ్రై అరటికాయ వేపుడు చేశారనమాట. ఇవన్నీ కూడా నేను లంచ్ బాక్స్ ప్యాక్ చేసుకొని ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసాను అనమాట. సో నేను ఇంటికి వచ్చేసరికి అరౌండ్ 7:30 అలా అయింది. అండ్ ఈ స్నాక్స్ ఏంటంటే మనం మా ఆఫీస్ దగ్గర కొన్ని స్టాల్స్ పెడతారనమాట, ఫ్లీ మార్కెట్ లాగా. అక్కడ కుర్తీస్, జ్యువెలరీ అండ్ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ కూడా స్టాల్స్ లాగా పెడితే అక్కడ నేను ఈ కొబ్బరి లవ్స్ టేస్ట్ చూసాననమాట, చాలా బాగుంది. ఇది చూసారా దాని పాకం ఎలా ఉందో, అలా అలా కొంచెం సాగుతూ ఉండాలి పాకం, అప్పుడు నాకు బాగా నచ్చుతుంది. అది సేమ్ కొబ్బరి లవ్స్ అలాగే ఉందన్నమాట. ఇది తాటి బెల్లంతో చేస్తారంట, అందుకే ఇలా ఉంటుందని చెప్పారు. నాకు నచ్చి తీసుకున్నాను. నా హస్బెండ్కి శక్కరపారనా అనేది నమక్ పారని చోటి చక్కెర, ఇది పేరు కరెక్ట్గా గుర్తు రావట్లేదు. ఇది నా హస్బెండ్కి చాలా ఇష్టం అని చెప్పి తీసుకున్నాను. ఇది ప్లస్ హాట్లో ఇది తీసుకున్నాను అనమాట. వాళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి, లైక్ యూనో హెల్దీ ఫుడ్ అండ్ హెల్దీ స్నాక్స్ అంటారు కదా, రాగి కుకీస్ అని చెప్పి, డ్రై ఫ్రూట్ లడ్డు, అలా డ్రై ఫ్రూట్ చిక్కీ, ఇలాంటివి చాలా ఉన్నాయి. నేనైతే ఈ 3 తీసుకున్నాను. ఆఫీస్ నుంచి వచ్చాక ఏదో ఒక స్నాక్ కంపల్సరీ తినాలి, లేకపోతే నాకు ఏ పని చేయలేను, నేను ఎనర్జీ ఉండదన్నమాట. అండ్ ఇంకా తలకాయ నొప్పిగా ఉంటే మమ్మీని కొంచెం ఆయిల్ రాయమని చెప్పాను. తనకి మంచిగా ఆయిల్ పెట్టుకొని హెయిర్ వాష్ చేయాలి. హెన్నా కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను. నేనేంటో వీకెండ్ హెన్నా పెట్టుకోకుండా వీక్ డేస్లో హెన్నా కలుపుకుంటున్నాను. యాక్చువల్గా వీకెండ్ మొత్తం నాకు కొన్ని షూట్స్ ఉండే, దాంతోనే టైం అంతా సరిపోయింది. నాకు రెస్ట్ తీసుకోవడానికి కూడా అంత టైం సరిపోలేదన్నమాట. ఈ షూట్స్ వీడియోస్కే సరిపోయింది. అందుకని చెప్పి మా మమ్మీకి ఈరోజు కలుపుతాం హెన్నా అని చెప్పాను. మీకు కూడా చూపిస్తాను మేము హెన్నా ఎలా కలుపుతాము ఏంటి అని చెప్పి. दोबारा से आ चुके हैं एक नए व्लॉग में। ये मेरा व्लॉग नहीं है, मम्मा का व्लॉग है गाइस। न्यू पुराने वीडियो आज मैं बताने वाला हूँ मैं स्कूल में क्या क्या हुआ है गाइस। फर्स्ट तो मैं मेरा एक फ्रेंड है अभय, विश करके वो उसके साथ बैठा था गाइस। और मैं एक्टिविटी कर रहा था, तभी मैं एक्टिविटी कर रहा था, इसलिए मैं व्लॉग नहीं बना पाया स्कूल में। लेकिन मैं बिना कैमरे के भी बना लेता हूँ इस व्लॉग। इसलिए अब कितने बज रहे हैं? रात के 3 बज रहे हैं गाइस। रात के 3 बजे मैं व्लॉग स्टार्ट कर रहा हूँ अभी। और क्या क्या हुआ था और मैं अभी घर में आया हूँ गाइस। रुको एक चीज़ दिखाता हूँ गाइस आपको, आप लोग शौक हो जाओगे। क्या दिखाता हूँ चीज़ गाइस। मैं खाली बोल रहा था, मैं कुछ भी नहीं दिखाने वाला, कुछ भी मेरे पास ऐसा नहीं है गाइस।
एक नया बैग है, वो सब लोग आपको तो दिखा डाले हूँ मैं। ओए ये ब्लॉग का यही एंड करता है। टाटा बाय बाय, टेक केयर। मम्मा आओ। సండే రోజు ఈవినింగ్ మా మమ్మీని వెస్ట్ సైడ్ తీసుకెళ్ళాను. కొన్ని పలాజో ప్యాంట్స్ కావాలంటే తీసుకెళ్ళి 3 కలర్స్ అయితే తీసుకున్నాము. కామన్‌గా యూజ్ చేసేది బ్లాక్ ఒకటి తీసుకున్నాం అనమాట. అన్నీ డబుల్ ఎక్సెల్ సైజ్‌లో తీసుకున్నాం. ఎందుకంటే లాస్ట్ టైం ఎక్సెల్ సైజ్‌లో తీసుకుంటే ష్రింక్ అయిపోయింది ఊరికే. కాకపోతే వీళ్ళ ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బావుంటుందండి. చాలా కంఫర్టబుల్ ఉంటుంది. లాస్ట్ టైం చాలామంది కమెంట్స్‌లో అడిగారు ఎక్కడ తీసుకుంటారు మమ్మీ అని చెప్పి. అందుకే చూపిస్తూ ఉన్నాను ఈసారి. వెస్ట్ సైడ్‌లోకి వెళ్ళండి, చాలా బావుంటాయి. బ్లాక్ ఒకటి తీసుకున్నారు. ఒకటి వైట్‌లో తీసుకున్నారు. ఇంకోటి ఆఫ్ వైట్ తీసుకున్నారనమాట. ఈ మూడే మా మమ్మీ ఎక్కువ యూజ్ చేస్తారు. ట్రైల్ చేసిన తర్వాత కూడా చాలా కంఫర్ట్ ఉన్నాయని చెప్పారు. ఎవరైనా కావాలి పలాజోస్ మంచివి కావాలి అంటే వెస్ట్ సైడ్‌లో వెళ్ళి వెతకండి, బావుంటాయి. ఇది ఆఫ్ వైట్ అనమాట. దానికన్నా ముందు నేను ఒకసారి స్టైల్ యూనియన్‌కెళ్తే అక్కడ 2 కుర్తీస్ అనిపిస్తే మమ్మీ కోసం తీసుకున్నాను. అవే ఈ 2 కుర్తీస్ అనమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఈ కుర్తీ ఇది నాకు చాలా నచ్చింది. మమ్మీకి డబుల్ ఎక్సెల్‌లో తీసుకుందాం అనుకున్నాను కానీ ఒక్కటి కూడా డబుల్ ఎక్సెల్‌లో లేదండి. అన్నీ ఎమ్, ఎల్ సైజ్‌లే ఉన్నాయి. వెతికితే ఒక్క ఎక్సెల్ సైజ్ దొరికిందనమాట. ఎక్సెలే తీసుకున్నాను. సరిపోయిందంట మమ్మీకి. నేను తీసుకొచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేసి చూడమంటే సరిపోయింది అన్నారు. కాకపోతే ఇవన్నీ కూడా కాటన్ కాబట్టి ఫ్యాబ్రిక్ డెఫినెట్‌గా మనకి ష్రింక్ అవుతుంది. అందుకని చెప్పి డబుల్ ఎక్సెల్ తీసుకుంటే సేఫర్ సైడ్, మనకి ఎక్కువ సార్లు వేసుకున్నా కూడా ష్రింక్ అయినా కూడా మన సైజ్‌కి తర్వాత పర్ఫెక్ట్ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఈ కుర్తీ తీసుకున్నాననమాట. మమ్మీకి ఎక్కువ ఏ లైన్ అలాంటివైతే సెట్ అవుతాయి. స్టైల్ యూనియన్‌లో కూడా బాగున్నాయండి కుర్తీస్. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. కొంచెం రీజనబుల్ ప్రైసెస్‌లోనే ఉన్నాయన్నమాట. ఈ 2 కలర్స్ మమ్మీకి లేవు. అందుకే ఈ 2 తీసుకున్నాను. మొన్న మా అత్తగారికి బర్త్‌డే రోజు శారీస్ తీసుకున్నాను కదా! అప్పుడు మా మమ్మీకి కూడా ఒక శారీ తీసుకున్నాను చెప్పాను కదా! అదే ఈ శారీ. ఇది నేను మాంగళ్యాలో తీసుకున్నాను. కలర్ బావుండింది. ప్యూర్ కాటన్ శారీ. దీని మీద బ్లౌజ్ ఇంకా స్టిచ్ చేపించుకోలేదు. మా ఇంటి దగ్గర టైలర్స్ ఎవ్వరు లేరనమాట దగ్గరలో. లేకపోతే చక్కగా ఫాల్ అవన్నీ వేయించుకునేవాళ్ళు. క్లాత్ కూడా బాగుంది, మంచి కాటన్. వాష్ చేస్తే మరి కలర్ పోతుందో లేదో అనేది వాష్ చేస్తేనే మనకు అర్థమవుతుంది కదా! ఇది వచ్చేసరికి మాకు 1200 ఎంతో పడింది ఈ శారీ ప్రైస్ వచ్చేసరికి. అది పల్లో చూపించింది. ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసరికి బ్లౌజ్ అనమాట. అండ్ సమీర్ స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళకి 12:30 వరకేనమాట 2 డేస్. వచ్చి ఫుల్ హ్యాపీ అయిపోయాడు. వెళ్ళడానికి ఏడ్చాడులే కానీ దాని తర్వాత వచ్చిన తర్వాత బాగుంది మమ్మీ, మంచిగా యాక్టివిటీ చేపించారు అని చెప్పి అన్నాడు. ఈసారి నుంచి మీరు స్కూల్ మానమని చెప్పినా నేను మానను అంటూ ఉన్నాడు. అండ్ ఇక్కడ హెన్నా కలపడానికి డికాషన్ ప్రిపేర్ చేస్తున్నాము. కొద్దిగా వాటర్, దాంట్లో టీ పొడి 2 స్పూన్స్ వేసాము. అండ్ నాకు బీట్రూట్ కలర్ హెయిర్కి చాలా నచ్చుతుంది. అందుకే నేను బీట్రూట్స్ వేసి మరగబెడతాను అనమాట డికాషన్లో. అండ్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్న హెన్నా వచ్చేసరికి రంగోలీలో బ్లాక్ కాకుండా ఇంకోటి ఉంటుందన్నమాట, అది యూజ్ చేస్తున్నాను. అండ్ ఈ హెన్నా అయితే నేను ఎవరికి సజెస్ట్ చేయను. నాకు తెలియదు ఇది మంచిదో కాదో అని చెప్పి. బట్ ఎప్పుడో నాకు నా ఫ్రెండ్ ఇది సజెస్ట్ చేసిందని చెప్పి అదే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది కొంతమంది మంచిది కాదు అని అన్నారు. సో నేను మీకు సజెస్ట్ చేయట్లేదు. మీరే ఇంకేదైనా మంచి హెన్నా ఉంటే నాకు సజెస్ట్ చేయండి. చక్కగా ఈ హెన్నా పౌడర్ మొత్తంలో ఆ మరిగిన బీట్రూట్ జ్యూస్ ఉంది కదా డికాషన్, అది మంచిగా చల్లార్చిన తర్వాతే కలపాలి. వేడిగా ఉన్నప్పుడు కలిపితే మనకి లంప్స్ ఫామ్ అవుతాయి. దీనిలో ఇంకా నిమ్మకాయ రసం, తర్వాత ఎగ్ వైట్ అండ్ ఆయిల్ అనేది
నెక్స్ట్ డే మార్నింగ్ కలుపుతాను. ఎప్పుడైతే పెట్టుకుంటానో అప్పుడు కలుపుతాను. ఇది ఓవర్ నైట్ ఇలా ఉంచేసేయాలనమాట. అండ్ మనకి హెయిర్‌కి కలర్ రావాలి అంటే అది డ్రై హెయిర్ మీదే పెట్టుకోవాలంట. అందుకే తలస్నానం చేసేసాను నేను ఈరోజు. పొద్దున పెట్టుకుంటాను హెన్నా నెక్స్ట్ డే మార్నింగ్. అండ్ హెన్నా కూడా కలిపేసిన తర్వాత చక్కగా ఇక్కడ నేనైతే పప్పు, ఆవకాయ, చిప్స్ అండ్ అరటికాయ ఫ్రైతో తినేసాను. అండ్ అన్నం తిన్న తర్వాత కొద్దిసేపు అయ్యాక మ్యాంగోస్ తీసుకొస్తే నా హస్బెండ్ ఈరోజు చక్కగా మ్యాంగోస్ కట్ చేసుకుని తింటున్నాం అనమాట. ఇంకా సీజన్ అయిపోవచ్చింది కదా! లాస్ట్ మ్యాంగోస్ ఫుట్బాల్ మ్యాచ్ వస్తుంటే ఫిఫా చూస్తూ ఇంకా చల్లటి గాలొస్తుంది బయట. ఇద్దరం మాట్లాడుకుంటూ మ్యాంగోస్ ఎంజాయ్ చేస్తూ మ్యాచ్ చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా నా డేలో లాస్ట్ స్టెప్ వచ్చేసరికి సీరం అప్లై చేసుకుంటున్నాను కదా! పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి, ఆ సీరం అప్లై చేసేసుకొని చక్కగా ఇంకా పడుకోవటమే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు నిజంగానే నచ్చితే హైప్ కూడా చేయండి. చిరాకుగా అనిపిస్తుందని చెప్పి జడ వేసేసుకుంటున్నాను ఈరోజు. ఎలాగో రేపు పొద్దున్న లేచి హెన్నా పెట్టుకొని తలస్నానం చేస్తాను కదా! అండ్ వెళ్ళే ముందు చక్కగా వాటర్ ఫిల్ చేసేసుకొని బెడ్రూమ్‌లోకి వెళ్ళిపోతున్నాను. యాహ్! దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బై బై. టేక్ కేర్. సీ యూ సూన్.